హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు స్మాల్ స్టోరీ చెప్పబోతున్నానండి. ఇక కథలోనికి వెళ్ళిపోతే, ముమ్మడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉండేవాడు. అతను గొప్ప దయాగుణం గలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువన కూడా కొన్ని పంట పొలాలు ఉన్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కొప్ప వేస్తున్నాడు. సాయంత్రానికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. సముద్రంలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవటం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింది పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు. కొంతసేపటికి సముద్రం పొలాల మీదకి విరుచుకు పడుతుంది. ఏం చెయ్యాలి? కొంతసేపు అలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన తన వరి కుప్పలకు నిప్పంటించాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు, కింది పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగసి పడుతుండగా కొండ కింది భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలను కాపాడిన సత్యనారాయణను అందరూ కృతజ్ఞతగా చూశారు. అతనికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగినా 10 మందికి మేలు జరగాలనుకుంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.